అన్నయ్య అన్నయ్య ఏం చెల్లి ఒంటరిగా ఉంటే ఇక్కడ బోర్ కొడుతుందన్నయ్య. ఒకసారి అలా గీత దగ్గరికి వెళ్ళొస్తాను. గీత అంటే దశరథరామ గారి కూతురు కదా? అవునన్నయ్య, నువ్వు మర్చిపోయావేమో. చిన్నప్పుడు గీత నేను ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. నాకు తెలుసమ్మా. అసలు దశరథరామ గారికి మన కుటుంబం అంటే చాలా అభిమానం. నాన్నగారు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మరి నువ్వు కూడా నాతో రాకూడదా అన్నయ్య? నేనా? నాకు తిరిగి ఎక్కడదమ్మా. డ్రైవర్ సార్, అమ్మాయి గారిని దశరథరామ గారింటికి తీసుకెళ్ళి. వస్తానన్నయ్య. బాయ్ బాయ్. ఆ రాము మన ఎస్టేట్ వ్యవహారాలు కూడా కనెక్ట్ చేసుకుంటున్నాడు. మంచిదే, ఎస్టేట్ బాగుపడుతుంది. బాగుంది. ఎవరు? నేను సుజాతను మావయ్య. అంటే శివప్రసాద్ కూతురువా? మీ అన్నయ్య కంటే నువ్వేనాయమ్మా. ఫారెన్ వెళ్ళినా మమ్మల్ని మర్చిపోలేదు. మీ అన్నయ్య ఊళ్ళో ఉండే తలకాయ చూపించడం. రామా కూర్చో. కూర్చో కూర్చో. మీ నాన్న నేను చాలా ఇదిగా ఉండేవాళ్ళమ్మా. అడవికి వేటకు వెళితే 7 రాత్రులు 7 పగళ్ళు ఏకధాటిగా తిరిగేవాళ్ళం. నేను పులులను కొడుతుంటే మీ వాడు చెవులు పిల్లల్ని కొట్టేవాడు. మామూలు అవుతాడులే. గీత ఎక్కడ ఉంది అత్తయ్య? లోపల ఉందమ్మా, వెళ్ళు. బుద్ధిమంతులు. హాయ్ గీత. హాయ్ సుజీ. హౌ ఆర్ యు? ఫైన్. ఏమి ఇంత చిక్కిపోయావు? ఎవరికైనా చిక్కావా? నా సంగతికేం గాని పట్టుకెళ్ళిన మనసును పదిలంగా పట్టుకొచ్చావా, లేకపోతే ఎవరికైనా ఫారెన్ లో ఇచ్చొచ్చావా? ఫారెన్ లో కాదు గాని ఏమిటి అలా చూస్తావు? ఇల్లు చూసుకోమని తల్లి మా నాన్న ఇక్కడ ఉంచారు. అయితే కబులు చెప్పుకొని చాలా రోజులైంది. కమాన్ లెట్స్ గో. అయితే మీ ఇంట్లోనే మీరు పరాయిగా ఎందుకుండటం? మీరు ఎవరో చెప్పొచ్చుగా. ఏమని చెప్పను? ఎన్నాళ్ళు ఎక్కడున్నావంటే దేశదిమ్మరిలా మనుషుల గాని మనుషుల మధ్య బ్రతుకుతున్నానని చెప్పనా? ఏం చేస్తున్నావంటే దొంగతనాలు చేస్తున్నానని చెప్పరా? లాభం లేదు సుజాత. అయితే ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం చేస్తారు? ఎంతకాలమైనా సరే నాన్నగారు మా కుటుంబాన్ని సరిదిద్దే బాధ్యత నా మీద ఉంచారు. ఆ బాధ్యత పూర్తిగా తీర్చగలిగిన రోజున, నేను దొంగననే మచ్చ పూర్తిగా మాపుకోగలిగిన రోజున నా అంతట నేనే బయటపడతాను. అంతవరకు నువ్వు నాకు సాయం చేయాలి. ఏమిటి? ఈ రహస్యం ఎవరితో చెప్పనని మాట. ఎక్కడో నక్కన దొక్కొచ్చావు? నక్కన కాదయ్యా, ఇదిగా ఈ నాడా దొక్కొచ్చాను. ఇదేంటి గుర్రపునాడా? గుర్రపునాడా కాక గాడిద నాడా అనుకున్నారా? ఏంట్రా నాడా తొక్కడం ఏంట్రా? ఊనే చెప్తా అనుకున్నారంటే ఇదిగా ఒక్కసారి ఆ చూపి ఈపి నివరండి చెప్పు. ఈపుని నివురుతావా? నివురు. మళ్ళీ ఎవరితోడు చెప్పక ఎవరితోడు చెప్పకాలి, అందరూ వచ్చి నివురుతారు. ఇదిగా సుబ్బే, ఇటు రావే. లింగం గారు ఎట్టాగైనా సుబ్బేనండి. సన్నగా నాజుగ్గా నున్నగా. అది సరేగాని ఏంటి నాడా సంగతి ఏంటో చెప్పే కాదు. నాడా సంగతి ఏముందండి, ఎదురుకుండా కారొస్తుందా? కారొస్తుంది. గురు చూసి అట్ట ఇసురుతాం. ఇసిరాం. సుబ్బే రావే, మాట్లాడదామే. ఏయ్ ఏంటది? పిలిస్తే ఒళ్ళోకెళ్ళి కూర్చుంటావు? ఎదవనుకుంటున్నావు నువ్వు? నాడా సంగతి ఏంటో చెప్పే కదా. ఇసిరావు అన్నావు, తర్వాత చెప్పే కాదు. నాడా సంగతి చెప్తున్నాను కదా. ఎదురుకుండా కారొస్తుందా? వచ్చింది. గురు చూసి అట్ట ఇసురుతాం. విసిరాం. ఆ టైర్ దీని మీదకి వెళ్తుంది. వెళ్ళింది. పంచర్ పడుతుంది. పడింది. బాబు స్టెఫినీనా అని అడుగుతాం. చేయమంటారు, చేస్తాం. 5 రూపాయలు ఇస్తారు. ఆడోళ్ళు అయితే 10 రూపాయలు కూడా ఇస్తారు. అవసరం కదండి. సుబే పదవే సీకిద్గానే. ఏమండి పంచర్ అయిందా? స్టెప్ని మార్చమంటారా? పంచర్ అయితే నువ్వు వేయాల్సిందే అనుకో. కాలేదు మ్యాన్, నీ స్టెప్ని మేం మారుస్తాం. పంచర్ కాలేదు? మరేం బాధపడకు. ఏది ఒరేయ్, పంచర్లు చేయడంలో సెంచరీ కొట్టుంటాడు రా మనాడు. అబ్బా చొక్కా వదులు. వదిలేయాలా? నీకిదో బిజినెస్ అట్లా. ఇదిగో పొట్టలో కొట్టదు చెప్తున్నాను. పోయేటప్పుడు వాడు, వచ్చేటప్పుడు నువ్వా? నీకే చెప్తున్నాను, నడి మీద కొడుతున్నాను. ఇదిగో ఈ మీద కొడుతు. ఇంకెక్కడ కొట్టాలి మ్యాన్?
ఎక్కడికమ్మా ఇంత అర్ధరాత్రి పూట వెళ్తున్నావు? ఎక్కడికన్నా వెళ్తాను, నీకనవసరం. ఈ ఇంటి ఆడబడుచు బాగోగులు చూడవలసిన అవసరం నాకు ఎంతైనా ఉంది. ఉంటే ఊళ్ళేను, నే మటుకు వెళ్లాల్సిందే. వెళ్ళనివ్వను. ఆఫ్టర్ ఆల్ నీ ఎస్టేట్ లో పనిచేసే ఒక కూలిది నిన్ను చెంపదెబ్బ కొట్టడమా? నాకు తల తీసేసినట్టయింది గురు. తన ఒక్క సంపాదన మీదనే అందరూ బ్రతకాలి. అయినా ఎంత పొగరు. కన్ను కొడితే చాలు కాళ్ళ మీద పడే గుంపు కంటే అలా కాస్త పొగరు వగరు ఉన్న ఆడదైతేనే ఆకర్షణరా. నాకు తెలుసు గురు, అందుకే ఎంత కసిరి కొట్టినా వెంట పడుతున్నావు. వెంటబడాల్సిన కర్మ నీకేమిటి గురు? ఈ ఎస్టేట్ లో నువ్వేం చేసినా నేను అడిగేది ఎవరు? బలవంతం చేయటం నాకు ఇష్టం లేదురా. ఎలాగైనా సరే ఒప్పించాలి. ఒప్పించడం ఎందుకు గురు? చెట్టునున్న పువ్వు నన్ను కోసుకోండి అని ఒప్పందం చేసుకుంటుందా? మనకు నచ్చిన పువ్వును మనం కోసేసుకోవడమే. ఇది అన్ని పువ్వు లాంటిది కాదురా, గులాబీ పువ్వు. ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ ముళ్ళు విరగొట్టాలంటే ఒక్కటే పద్ధతి ఉంది. అదేమిటో చెప్పు మ్యామ్. చెప్పను మ్యామ్. చిన్నబాబు ఆదరిస్తే చేసే చూపిస్తాను. గురు, నన్ను ఆశీర్వదించు. నువ్వా? ఏమిటి ఆడింగి వేషం? ఏం చేస్తాం మరి, నీకోసం వెయ్యాల్సి వచ్చింది. ఇంత అందమైన చేతులు ఈ ఆకులు గిల్లుతూ ఇలా ఎండలో మాడిపోవడం నాకేమీ ఇష్టం లేదు. చక్కగా లేత తమలపాకులు గిల్లుతూ నీడ పట్టున ఉండాలి గాని. ఏమిటి వాగుడు? వాగుడు కాదు, అది నీ అదృష్టం. ఎందుకు పడిందో, చిన్నబాబు గారి కన్ను నీ మీద పడింది. కాస్త కన్ను కలిపావంటే కమ్మగా బ్రతకచ్చు. ఓ, ఆయన గారు నిన్ను దూతగా పంపారా? చచ్చా, ఆయనేం పంపలేదు. నేనే నీ మేలు కోరొచ్చాను. చూడమ్మాయి, నా మాట విని ఊమను. ఒక్కసారి ఊమన్నావంటే మా చిన్నబాబు నిన్ను బంగారంతో ముంచేస్తాడు. ఎందుకు చెప్పు? కూలి చేసుకుని గంజి తాగే ఈ బ్రతుకు. ఉళ్ళమ్ముకుని తినే పాయసం కంటే ఉళ్ళుంచి పని చేసుకుంటూ తాగే గంజి అమృతం. ఆ గంజి కూడా ఆయన సొమ్మేగా. ఈ ఎస్టేట్ లో ఉన్న ప్రతి చిన్న ఆకు మొక్క మనిషి అన్ని ఆయన సొంతం. నువ్వు కూడా ఈ ఎస్టేట్ లోనే బ్రతుకుతున్నావు కనుక ఆయన సొంతమే నువ్వు. మా చిన్నబాబు ఒక్కసారి కళ్ళెరగేసి చూశాకంటే నీ బ్రతుకేమవుతుందో తెలుసుకో. మనిషిని మనిషిగా చూడలేని ఈ ఎస్టేట్ లో నాకు ఈ పనే అక్కర్లేదు. నువ్వు నీ చిన్నబాబు ఏం చేస్తారో చేసుకోండి. శాబాష్, భలే పని చేశావు. నేనే నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాలనుకున్నాను. నీ అంతటి నువ్వే మానేశావు. చాలా సంతోషం. నీ ఉద్దేశం పూర్తయిందిగా? ఇంకా పూర్తి కాలేదు. కూలి పని మానటంతో పాటు నువ్వు ఆ గుడిసె బతుకు నుంచి మేడ జీవితానికి మారాలి. అప్పుడే నా ఉద్దేశం పూర్తవుతుంది. నీ ఉద్దేశాలతో నాకు సంబంధం లేదు. మేడి పండు లాంటి మీ మేడ జీవితం నాకు అవసరం లేదు. అదృష్టం అనేది ఎవరికైనా జీవితంలో ఒకేసారి తలుపు తడుతుంది. ఎదురైన లక్ష్మిని ఈ రోజు తిరస్కరిస్తే తర్వాత అవసరమైనప్పుడు వెంటబడ్డా అందుకోలేవు. అందుకోలేకపోతే అవస్థలు పడతాం. నీతి కట్టుబడి ఉండే వాళ్ళకి కష్టాలు అలవాటైపోతాయి. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇదిగో ఈ డబ్బు తీసుకో. కాస్త పూలు పెట్టుకుని మంచి బట్టలు కట్టుకుని శృంగారంగా కనిపిస్తూ ఉంది. నీ అందానికే మెరుగుస్తుంది, నా ఆనందము తీరుతుంది. కళ్ళబుల్లి కబుర్లతో నా కళ్ళు కప్పలేరు. మీ డబ్బుతో నన్నెన్నటికీ కొనలేరు. గోపి, ఇప్పటికైనా అర్థమైందా ఈ కాగితాల కంటే జీవితాలు ఎంత విలువైనవు? నువ్వు నాకేం బుద్ధులు చెప్పనక్కర్లేదు. డబ్బు కోసం మానుషాన్ని చంపుకునే ఈ రోజుల్లో నీతి కోసం డబ్బును కూడా కాలదన్నావు. నీ వ్యక్తిత్వానికి మెచ్చుకుంటున్నానమ్మా. నువ్వెంతో మంచిదానివి. మంచివారు కనుకనే
నన్ను అర్థం చేసుకోగలిగారు. గోపి కూడా మంచివాడేనమ్మా. ముక్కున కోపమే కాని మనస్సులో కపటం లేదు మా గోపికి. ఆ గోపి మీ గోపియా? ఆశ్చర్యంగా ఉందే. మా ఇద్దరి మధ్య చాలా కథ ఉంది. అదంతా తర్వాత చెప్తాను. పదం మా ఇంటి దగ్గర దిగబెడతాను. ఎందుకులేండి, నీ వెళ్తా. అయ్యో, మళ్ళీ నువ్వు ఒంటరిగా వెళ్తే మధ్య ఏదైనా అవాంతరం జరగచ్చు. పదమ్మా, నేను వచ్చి దిగబెడతాను. అమ్మా, విద్యా ఎవరు? ఆ రోజు నన్ను కాపాడారని చెప్పానే, ఈయనమ్మా. నేనత్తయ్య రాముని గుర్తుకురాలా? చిన్నప్పుడు ఇదిగో నీ చల్లని చేతులతో పెంచేవే రాము. ఆ రాముని అత్తయ్య. నా బాబు నువ్వా నాయనా? బాబు బాగున్నావా? ఎక్కడున్నావు బాబు? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? అదొక పెద్ద కథలే అత్తయ్య. నేను ఊళ్ళో దశరామయ్య గారిని వారి ఇంట్లో ఉంటున్నాను. సరే, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మీ మామయ్య పోయాక మా కర్మెట్ట కాలిపోయింది. ఇది తోటలో పనిచేసి మా కుటుంబాన్ని పోషిస్తుంది. ఏమిటి, విజయ్ మిమ్మల్ని పోషిస్తుందా? మరి రంగన్ ఏం చేస్తున్నాడు? ఆడు తాగి తలక పోసుకొట్టాడు. ఆడి గురించి బాధపడటం ఎప్పుడో మానేసా బాబు. నా బాధ అంతా విజయ్ గురించే. దానికి పెళ్లి చేయగలను లేదోనని. అత్తయ్య, నువ్వేం దిగులు పడకు. మంచి వరుణ్ణి చూచి విజయ్కు పెళ్లి చేసే బాధ్యత నాది. నా బాబు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడయ్యా. దేవుడు చల్లగా ఎందుకు చూస్తాడే? చల్లగా చూస్తాడు. ఏసుకుంటే ఏసుగా ఉంటుంది. అదే రాముని జగన్ నువ్వా బావా? చాలా కాలం కనపడ్డావు. నిన్ను చూస్తా అంటే ఇప్పసారా తగినంత సంతోషంగా ఉంది బావా. నువ్వు కూడా అర్థం ఉంటావు. నాకు ఆ దురలవాట్లు లేవు. ఇది దురలవాటు కాదు బావా, దొరలవాటు. ఆయన నాదే బుద్ధి తక్కువలే నిన్ను ఈ నాటు కొట్టమంటాం. నువ్వు దొరలాగా ఉండవు కదా. పాడిన భ్రాంతి తాగడం అలవాటు నీకు. జేబు ఎత్తుగా ఉంది. వెళ్దాం పద, నీతో పాటు నేను ఒక్కరు చూస్తాను. బాధ్యత గల వ్యక్తిగా తల్లిని చెల్లెల్ని పోషించవలసిన వాడివి నువ్వే ఇలా తప్పదాగి వాళ్ళు నేర్పిస్తావా? నా మాట విని ఇకనైనా ఈ తాగుడు మాని. మానేస్తాను. నువ్వు చెప్పావుగా, మానేస్తాను. సాయంకాలం లోపల సుఖంగా ముట్టుకుంటేప్పుడు తాయినా నీ చెప్పాడు కొట్టు. ఆడి బుద్ధి దాలిగుంట్లో కుక్క బుద్ధి బాబు. ఎప్పటికప్పుడే పరగడుపు. ఆడిని మార్చాలని నీ మనసు పాడు చేసుకోబాబు బాబు. విశాలరా, నీకోసం అమ్మెంత బాధపడుతుంది. నీకేమాత్రం జ్ఞానం ఉన్నా ఆ తల్లికి తగిన కొడుకు అనిపించుకోరా. మంచిది బాబు. మా నాన్న పుణ్యమాని నాకు యమకింకుడు కాపలా తయారయ్యాడు. అడుగు కదపడానికి వీలు కందే. సరే, రేపు రాత్రికి ఏ సినిమా వంకైనా పెట్టుకునిరా. ట్రై చేస్తాను. అదిగో ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఎవరమ్మా? ఎవరా మనిషి? ఎవరో నీకు సంజాయిషి ఇవ్వాలా? సంజాయిషి ఇవ్వటం కాదమ్మా. కావలసిన వాళ్ళు అడిగినప్పుడు మర్మం విడిచి మనసులో ఉన్న మాట చెప్పటం మంచిదమ్మా. ఏదైనా పొరపాటు జరగకముందే సరిదిద్దుకోవటానికి వీలవుతుంది. చూడమ్మా, ఇది వంశ గౌరవానికి సంబంధించిన విషయం. నేను వంశగౌరవం పోయే పనేం చేయలేదు. సరిదిద్దాల్సిన అవసరం నీకంతకంటే లేదు. అలా అనకమ్మా. ఈడొచ్చిన పిల్లది అర్ధరాత్రి వేళ
ఒక యువకుడు నీ గదిలోకి వచ్చాడంటే అంతకంటే అగౌరవం మరేం కావాలమ్మా? చెప్పమ్మా, ఎవరతను? చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన వాళ్ళు నా గదిలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు వస్తుంటారు, ఎవరు పోతుంటారు? ఒక పరాయి మగవాడు అర్ధరాత్రి పూట నీ గదిలోకి రావటమా? ఈ పరాయి వాడు మన వంశ గౌరవాల గురించి నీతో లెక్చర్ ఇవ్వటమా? చెప్పు, ఎవరా వచ్చింది? చెప్పు. ఇది నా సొల్యూషన్, నీకు అనవసరం. చెప్పా. జాగ్రత్త కోసం మందలిచ్చానే కానీ నువ్వు కొట్టవలసినంత తప్పేమీ చేయలేదు నీ చెల్లి. అయినా తాను బుద్ధి కలిగి ఉంటేనే ఇతరులకు బుద్ధి చెప్పే అర్హత, అది తెలుసు. అంటే నేను బుద్ధి లేనివాడినా నీ ఉద్దేశం? అది నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. నువ్వు ఇంటి గౌరవాన్ని నిలబెడుతున్నావో తగలబెడుతున్నావో నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు. నిలబెట్టుకుంటానో తగలబెట్టుకుంటానో, ఇది నా ఇల్లు. ఈ వంశానికి వారసుని నేను. ఎక్కడ పుట్టావో, ఎలా పెరిగావో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా తండ్రిని వల్ల వేసుకుని ఇంటి పెత్తనం అంతా చలాయిస్తున్నావు. దాంతో సంతోషించు. అంతేగాని అంతస్తుకు మించిన వ్యవహారాల జోలికి మాత్రం పోవద్దు. ఏమిట్రా అంతస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? పని పాట లేకుండా జులాయి వ్యవహారాలతో బజార్ల వెంట తిరగడమా నీ అంతస్తు? డబ్బున్నది కదా అన్న అహంకారంతో అందరినీ అవమానించడమా నీ అంతస్తు? అందమైన ఆడపిల్ల కనపడితే చాలు అచ్చూసిన గిత్తలాగా ఎగరడమా నీ అంతస్తు? ఎక్కడున్నది రా నీ అంతస్తు? వేసుకున్న గుడ్డల్లోనా? ఏ వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి నీలాంటి అప్రయోజకులు అనర్హులు పనికిరారు. నాన్న, వంశానికి ఒక్కగాని ఒక్కడో మిగిలావు, ఉద్ధరిస్తావు అనుకున్నా. ఒక్కగాని ఒక్క ఆడపిల్ల పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెస్తుంది అనుకున్నాను. రాము సంరక్షణలో ఉంటే నా పరువు ప్రతిష్టలు, మీ బ్రతుకులు కూడా నిలబడతాయి. అందుకే రాముని నమ్మాను, అధికారం ఇచ్చాను. బాబు గారు, అతన్ని ఎదిరించే అధికారం ఎవరికి లేదు. ఎవడో గాలి కొట్టుకొచ్చిన వాడి మోచేతి నీళ్లు తాగవలసిన అవసరం నాకు లేదు. నేను పౌరుషం గల కడుపునే పుట్టాను. మీ వంశగౌరవాన్ని నేను కాపాడగలనన్న నమ్మకం మీకు లేనప్పుడు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. గోపి, గోపి ఆగు. నేనిక్కడున్నది ఈ ఇల్లు చక్కబెట్టడానికి, నీ హక్కును అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాదు. నేనిక్కడుంటే నీ సుఖ సంతోషాలకు అడ్డు వస్తాననుకుంటే యుగత నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రాము, ఇంట్లోంచి వెళ్ళనని మాట ఇచ్చావు. బాబుగా అంతే. అమ్మా, నేను ఈ వంశగౌరవాన్ని నిలబెట్టగలనన్న నమ్మకం నాన్నగారికి కలిగినప్పుడు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. అమెరికన్ వ్యాపారస్తుడికి మన 7వ నంబరు ఎర్ర గులాబీ అంట్లు కావాలా? మన ధర కొప్పుకున్నాడు కదా. ఓకే, గో అహెడ్. ఏమిటన్నయ్యా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఎక్కడికమ్మా అంత అర్జెంటు? ఇవాళ మామయ్య గారి ఇంట్లో రామకృష్ణ బర్త్డే కదా, ఫంక్షన్ వెళ్ళొద్దు. ఓహో, ఐఎమ్ సారీ, మర్చిపోయాను. జస్ట్ 5 minutes. త్వరగా రా అన్నయ్య. నువ్వు హుషారుగా లేకపోతే మా కంగారు ఎత్తిపోతుంది. ఈ రోజు మా అన్నయ్య పుట్టినరోజు పండుగ. అయితే ఆలోచన ఎందుకు, అర్జెంటుగా వెళ్ళిపోదాం. వెళ్ళే అవకాశమే ఉంటే ఈ ఆవేదన ఎందుకు? ఇన్నేళ్లుగా మా అన్నయ్య బర్త్డే ఫంక్షన్ నేను లేకుండా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు జరగాలి? ఈ సంవత్సరం కూడా ఆ వేడుక నీ చేతుల మీద జరిపించాలని వచ్చాను. జరిపించలేదు. అలా జరగదని తెలిసే పిలవడానికి వచ్చావు. చాలా తెలివి పిలవాడివి కదా. నువ్వెందుకో మొదటి నుంచి నన్ను అపార్థం చేసుకుంటావు. ఇదిగో చూడు, నా మనసులో నిన్ను గురించి ఏముందో నీకేమీ తెలియదు. బాగా తెలుసు.
నువ్వు మంచివాడు అనిపించుకోవటానికి తండ్రి కొడుకుల మధ్య తగాదా పెట్టగలవని కూడా తెలుసు. గోపి, నా మీద ఎందుకంత కసి పెంచుకున్నావు? పోనీ ఓ పని చెయ్యి, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్తాను. నువ్వు ఎక్కడుంటే ఆ వెతుకు తెప్పించు. నువ్వు వెళ్తానన్నా వెళ్లకుండా ఆపుతానుకున్నాడుగా దశరథరామయ్య గారు మా నాన్న. గోపి, పోనీ నా కోసం నాన్నగారి కోసం కాకపోయినా ఆ అన్నగారి మీద అభిమానంతోనైనా రావచ్చు. అందుకే అయితే అక్కడికి రానవసరం లేదు. నా అన్న నువ్వు చూసే విగ్రహంలో లేదు, ఇక్కడ. నా అన్న ఇక్కడున్నాడు. నా అన్న మీద ప్రేమంతా ఈ గుండెల్లో దాచుకున్నాడు. అయినా నా అన్న గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు? ఆ ఇంటికి నువ్వు పిలిస్తే నేను రాను. సర్వాధికారాలతో వచ్చే రోజు నేను వస్తాను. ఇక నువ్వు వెళ్ళచ్చు. గోపి, నీ అన్నయ్య గనక బ్రతికుంటే ఈ తమ్ముడి ప్రేమ తెలుసుకుని ఎంత పొంగిపోయేవాడు. నువ్వు రానందుకు ఎంత కుంగిపోయేవాడు. పనిలో గోపి, అదృష్టహీనులకు ఏ అవకాశమూ ఉండదు. వస్తాను. ఇది తీసుకొని డల్లెస్ అంతా పోతుంది. అదేమిటి గురు, నువ్వు రోజు రోజుకి ఇలా మారిపోతుంటే మేమంతా ఏమైపోయేట్టు, అసలు దేశం ఏమైపోయేట్టు? గంగల కలవండి, నాకు అనవసరం. టైర్ పంక్చర్ అయిపోయిందన్నయ్యా. ఇదిగో ఈ నారా చేసిన పని. అయ్యా అయ్యా అయ్యా, దాని అలా పారేయకండి. ఏ తాగుబోతాడు కలకైనా గుచ్చుకోవచ్చు. నాకేమండి, నేను పారేస్తాను. స్టెఫినేస్ పెట్టమంటారా? నువ్వా? నాకు తెలుసు బాబు. సరే, త్వరగా. నమస్కారం అండి దశరథరామయ్య గారు. రండి రండి రండి. నమస్తే. హ్యాపీ బర్త్డే టు యూ. వెల్ మామగారు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. వెల్కమ్ వెల్కమ్. నీకోసమే ఎదురు చూస్తున్నా. వెరీ ఫైన్. Splendid. Well, my friends, go on. Make yourselves comfortable. నేను వెళ్ళొస్తాను. చాలా అర్జెంట్ పని ఉంది. సుజీ ఇక్కడే ఉంటుంది, నేను మాత్రం వెళ్ళొస్తాను. ఓకే. పాపాలరావు, గీత, అందరికీ అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూస్తున్నారా? ఓ బ్రహ్మాండం. జాగ్రత్త జాగ్రత్త. వెరీ గుడ్. మావయ్య, ఏమో బొమ్మకే బర్త్డే ఫంక్షన్ ఇంత గొప్పగా చేస్తున్నావు. ఇదే అసలు కొడుకై ఉంటే ఇంకెంత గొప్పగా చేసేవాడి. ఆ ప్రాప్తే నాకుంటే 20 ఏళ్లగా జయంతి వర్ధంతి ఈ బొమ్మకే ఎందుకు చేస్తానమ్మా?